ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అవర్ మూవీ రాచరికం ప్రమోషన్స్కి విజయవాడ రావడం జరిగింది ఈరోజు. అండ్ మార్నింగ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని మా మూవీకి ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడ నుంచే స్టార్ట్ చేయాలని మేము మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం. సో అదేవిధంగా మేము ఇక్కడ రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి కూడా బాబాయ్ హోటల్ అండ్ ఎంవిఆర్ కాలేజ్ డిఫరెంట్ ప్లేసెస్ తిరగడం జరిగింది. వి గాట్ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్. చాలా మేము అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ ప్రతి ఒక్కరికి నచ్చింది. అండ్ మా మూవీ హైలైట్స్కి వచ్చేస్తే ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ ఫనీ సీక్వెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికీ మర్చిపోలేం. వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. విజయవాడ ఆల్ ఓవర్ ఆల్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి డైరెక్టర్గా సురేష్ లంకలపల్లి గారు చేశారు. ఇట్స్ థర్డ్ మూవీ తనది. అండ్ ప్రొడ్యూసర్గా సురేష్ ఈశ్వర్ గారు చేయడం జరిగింది. సో ఒక ప్యాషనెట్ ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఈ మూవీ చూస్తే చెప్పేయచ్చు. బికాస్ ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ మూవీ చేయడం జరిగింది. మీరు ట్రైలర్ చూస్తే డెఫినెట్గా చెప్తారు ఇది ఆ రేంజ్ మూవీ అని చెప్పేసి. డెఫినెట్గా ఇప్పటి వరకు చూసిన అన్ని మూవీస్లో కంటే ఈ మూవీలో యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ హైలైట్ ఉంటాయి. మోరోవర్ ఈ సాంగ్స్ ఆల్మోస్ట్ టాప్ టెక్నీషియన్స్ ఇన్ టాలీవుడ్ లైక్ రాహుల్ సిప్లిగంజ్ గారు, మంగ్లీ గారు, అండ్ పెంచిల్ దాస్ గారు, ఆల్మోస్ట్ టాప్ సింగర్స్ దీనికి వర్క్ చేశారు. అండ్ మ్యూజిక్ వెంగి గారు అండ్ డిఓపి సాయి కృష్ణ గారు వాళ్ళ వర్క్ అయితే చూపించారు. సాయి కృష్ణ గారు బిఫోర్ దట్ బాలీవుడ్ లో వర్క్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం డెబ్యూ టాలీవుడ్ లోకి లాంచ్ అయ్యారు. బట్ సీరియస్లీ ఆయన వర్క్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రౌడ్ గా మేము చెప్పగలుగుతాం. మా మూవీ అందరూ చూడండి, మీ పైసల్ వర్త్ అని మీరు డెఫినెట్ గా ఫీల్ అవుతారు. అండ్ వన్స్ అగైన్ we need all your blessings and support. Thank you so much. యా, వరుణ్ సందేశ్ గారు దీనిలో విలన్ గా చేశారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో చేసిన విలన్స్ అందరూ కూడా బాలీవుడ్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. బట్ ఈ మూవీలో మన తెలుగు ఆర్టిస్ట్ వరుణ్ సందేశ్ గారు, అది కూడా క్యూట్ గా ఉండే పర్సన్, వైలెంట్ గా మారితే ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తారు. లిటరల్లీ మేము షూట్ చేస్తున్నప్పుడే ఆయన యాక్షన్ చూసి లిటరల్లీ భయపడ్డాం మేము. అంత రియలిస్టిక్ గా ఉంటుంది ఆయన యాక్షన్ కానీ ఎవ్రీథింగ్. మీరు ట్రైలర్ లో చూస్తుంటే చాలా రక్తంతో అలా ఉండడం ఇట్స్ గ్రేట్ థింగ్. సో మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఆయన నుండి. బట్ రియల్లీ గ్రేట్ యాక్టర్ వరుణ్ సందేశ్. సో ఇంకా ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ అడగొచ్చు. హారర్? No, it's a completely commercial political thriller ఇది. యా, ప్రీవియస్ గా 90s 70s లో బ్యాక్ డ్రాప్ పొలిటికల్ గా ఎలా ఉండేది. రాచరికం అంటేనే రాజుల పరిపాలన. సో అప్పుడు రాజుల పరిపాలన ఎలా ఉండేది, దానివల్ల లైక్ ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ వల్ల రాయలసీమలో ఇప్పటి వరకు బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ టాప్ యాక్టర్స్ రాయలసీమ గురించి వేరేలో పోర్ట్రేట్ చేస్తూ చూపించారు. బట్ మన మూవీకి వచ్చేసరికి ఇట్స్ వెరీ డిఫరెంట్. అసలు రాయలసీమ ఏంటి, వాళ్ళ యాసతో సహా ఈ మూవీలో పెట్టున్నాం అనమాట. ఎవ్రీవన్ ఇదే రాయలసీమ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు.